హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్కీ ఫుడీస్. టుడే వీడియోలో మీకు కుడుంబూర్లు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్, షుగర్ 1 కప్, మైదా బ్యాటర్ 1 కప్, కొబ్బరి తురుము. ఓకేనా, ముందుగా పెసరపప్పుని 2 hours ముందుగా నానబెట్టుకుని ఇలా బ్యాటర్గా మిక్సీలో వేసుకుని బ్యాటర్గా తయారు చేసుకోవాలి. దాన్ని ఇలా ఇడ్లీల కింద వేసుకొని వచ్చిన ఇడ్లీలను ఇలా మిక్సీలో వేసుకుని మళ్ళీ ఇలా తురుముగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక కడాయి పెట్టుకుని అందులో 1 కప్పు షుగర్ వేసుకొని దానికి తగినంత వాటర్ పోసుకొని కొంచెం లైట్గా పాకం వచ్చిన తర్వాత అందులో ముందుగా చేసి పెట్టుకుని కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మెల్లిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని బాగా కలుపుతూ అందులోనే ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం పాకం దగ్గరగా అవుతున్నప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఒక ఇడ్లీ తురుమును కూడా అందులో యాడ్ చేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుతూ స్లిమ్లో పెట్టుకోండి స్టవ్ని. ఉండలు లేకుండా బాగా 10 to 15 minutes అలా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయ్యే వరకు, పాకం వచ్చే వరకు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత ఇలాగ బాల్స్ లాగా ఉండలుగా రెడీ చేసుకోండి. ఇలా మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని పెట్టుకోండి పక్కన. ఓకే అండి, ఇప్పటి వరకు నా వీడియోస్ని అందరూ చూస్తున్నారు కదా. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉండలు రెడీ అయినాయి కదా. ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని వేడెక్కిన తర్వాత మైదా బ్యాటర్లో ఈ బాల్స్ని వేసుకొని డిప్ చేసి ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోండి. మైదా కూడా ఒక 2 hours ముందుగా పెట్టుకోవాలండి. అందులో మనకు తగినంత సాల్ట్ వేసుకొని మైదా బాగా నానిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా వేసరికి మైదా బాగా నానుతుంది. ఓకే, తర్వాత ఇలా బాల్స్ ఒకటిగా వేసుకుంటూ ఆయిల్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఆయిల్ నుండి సెపరేట్ చేసి వేరుగా ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన కుడుంబూరులు, పెసరపప్పు కొబ్బరి బూరెలు రెడీ. ఓకే అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.